చెప్పాలి హల్లెలూయా. ఆడపిల్లలు మగపిల్లలు కంచుకున్నా మనకి స్తోత్రాలు. మరి గత 2015వ సంవత్సరం ఏప్రిల్ 21వ తారీఖు నాడు మందిర ప్రతిష్ఠ జరిగింది ఎంతో ఘనంగా. నాటి నుంచి నేటి వరకు కూడా మరి ఇది ప్రార్థన మందిరముగా ఎంచబడుతుంది. రాత్రి పగలు ప్రార్థన పనులు వస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రార్థన జరగనటువంటి రోజు ఒకటి కూడా లేదు. కరోనా టైంలో కూడా కాస్త కొంతమంది ఇబ్బంది పెట్టినప్పటికైనా మెయిన్ డోర్ క్లోజ్ చేసుకొని సైడ్ డోర్ నుంచి ఒక్కొక్కరు వచ్చి ప్రార్థన చేసుకున్నటువంటి రోజులు ఉన్నాయి. కొత్త ఆత్మలు కొంతకాలం వచ్చి మరి ఆత్మల రక్షణ అనేది ఆగిపోయినప్పటికైనా కూడా ప్రార్థన మాత్రం ఆగలేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థిస్తున్నాం, తప్పకుండా అది ఫలిస్తుందని కూడా మనము నమ్ముతున్నాం. ఈ యొక్క సంవత్సరం అంటే 2025వ సంవత్సరంలో ఈ యొక్క 10వ వార్షికోత్సవాన్ని జరుపుకునే కృప దేవుడు మనకి ఇచ్చినందుకు మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే ఏట వరకు కూడా మన కుటుంబాలు సంఘము సమృద్ధిగా దీవించబడును గాక. ఈ మందిరాన్ని బట్టి గ్రామము దీవించబడుతుంది, గ్రామం ఉన్న ప్రజలు దీవించబడుతున్నారు, సంఘ సభ్యులు దీవించబడుతున్నారు, మినిస్ట్రీ దీవించబడుతుంది, సేవకుడిగా నా కుటుంబం దీవించబడుతుంది. ఒక దీవెనకరమైన మందిరంగా దేవుడు నిలబెట్టినాడు. దేవునికి స్తుతి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. ఇటు సమయాల్లో ఆయనని కలుసుకోవడానికి నిర్ణయించుకుంది. ఆయన గురించి విన్నది, చాలా మంది ఆయన గురించి చెప్తూ వచ్చారు, చాలా మంది ఆయన గురించి మంచి మాటలు చెప్తూ వచ్చారు. వాటన్నిటిని కూడా విన్నటువంటి ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఒక నిర్ణయం చేసుకుంది. ఏమని నిర్ణయం చేసుకుందంటే, నేను యేసు ఉన్న చోటికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంటాను, నాకు స్వస్థత కలుగుతుందని నిర్ణయం చేసుకుంది. అమ్మ సంక్షిప్తంగా మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు వెంటనే ఆ జన సమూహంలో చొరబడి యేసు ఉన్నటువంటి చోటుకి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకుంది. వస్త్రపు చెంగుని ముట్టుకున్న వెంటనే ఏం జరిగింది చెప్పాలి మీలో ఎవరైనా? అద్భుతం జరిగిందా? ఇంకేం జరిగింది చెప్పాలి? స్వస్థత జరిగిందా? స్వస్థత జరిగింది. ఇంకేం జరిగింది చెప్పాలి? ఆయనలో ఉన్న ప్రభావము ఆమెలోనికి వెళ్ళింది. స్తోత్రం, హల్లెలూయా. ముట్టుకున్న వెంటనే, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్న వెంటనే, నా ప్రియమైనటువంటి సంగమ, వెంటనే ప్రభు అయినటువంటి యేసు అక్కడ వెనక్కి తిరిగి అన్నాడు, 2 మాటలు పలికాడు అక్కడ. మొదటి మాట, నన్ను ముట్టినది ఎవరు? మొదటదేంటి ప్రశ్న, నన్ను ముట్టినది ఎవరు? రెండవ మాట అన్నాడు, ఏమన్నాడు? ఎవడో నన్ను ముట్టెను. ఈ రెండిట్లో తేడా. మొదటిదేమో ప్రశ్న, రెండవదేమో నిర్ధారణ. ఎవరు నన్ను ముట్టెను అని మొదట అడిగాడు. రెండవది ఎవరో నన్ను, రెండవది ఎవడో నన్ను ముట్టెను. దేవుని స్తోత్రం కలుగును గాక.